చూసారు కదండీ 'ఎస్ఎస్ఎంబీ 29' టీజర్. అది ట్రైలర్ కాదండి, టీజర్ అండి. సినిమా ఎలా ఉండబోతుందని ఒక చిన్న రుచి చూపించడానికి ఆ టీజర్ కట్ చేశారండి. ఏదైతే మనం అక్కడ వారణాసిలో స్టార్ట్ అయిన తర్వాత కామన్ ఎరా, వైల్డరీ, అట్ ద సేమ్ టైం మళ్ళీ వానర లోకం, అక్కడి నుంచి మళ్ళీ త్రేతాయుగం, మళ్ళీ ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఒక లింకప్ చేసి మనకు ఒక చిన్న క్లూ ఇచ్చాడనమాట. అంతేగాని అది ట్రైలర్ కాదండి. చాలామంది చూసి ఎలాగుంది ఏంటి అంటున్నారు. చాలా బాగుంది ఆ టీజర్ కనుక. రెండో విషయం ఏంటంటే అక్కడ ఉన్నది రాజమౌళి, అట్ ద సేమ్ టైం మహేష్ బాబు గారండి. సాధారణ వ్యక్తులు కాదు. అట్ ద సేమ్ టైం కేఎల్ నారాయణ గారు కూడా అంత నార్మల్ ఆషామాషి ప్రొడ్యూసర్ కాదండి. ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు. 80s 90s నుంచి హలో బ్రదర్, ఇంట్లో వెళ్ళాలు, వంటింట్లో పిల్లల సినిమాలు కూడా తీశారు. అండ్ మోర్ ఓవర్ మహేష్ బాబు గారితో సినిమా తీసినప్పుడు రాజమౌళి గారు ఎలా తీస్తారో మీకు తెలియదు కాదు. అండ్ ఈగతో పెట్టే పెద్ద హిట్ కొట్టిన అతను మహేష్ బాబుతో పెడితే ఎలా ఉంటుందో మీకు తెలియదు కాదు. అండ్ మోర్ ఓవర్ అతను ముందు సినిమా ఆస్కర్ వరకు వెళ్ళింది. మరి అలాంటి సినిమా ఆషామాషిగా తీరు. ఇంకా చాలా టైం ఉంది. కుకింగ్ చేసినప్పుడు ఎందుకు రుచి గురించి మాట్లాడడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.